మీరు హెవీ వెయిట్తో బాధపడుతుంటే ఆర్ మార్బిడ్ ఒబెసిటీ అంటుంది, మీ బిఎంఐ కనుక మోర్ దెన్ 35 ఉంటే మీరు లైపోసెక్షన్ని చూస్ చేసుకోవచ్చా లేదా? ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. హెవీ వెయిట్ ఉన్నప్పుడు యూజువల్గా బిఎంఐ 30+ ఉండి మీ హైట్కి తగ్గట్టుగా వెయిట్ చాలా ఎక్కువ పోర్షన్ ఉంటే అది బిఎంఐ అంటుందని. అది 30+ టు ఎంత ఉన్నా, 30 టు అబోవ్ ఎంత, అప్ టు 40 ఎంత ఉన్నా కూడా ఈ లైపోసెక్షన్ అనేది మనకు సూట్ అవ్వదు. సో యూజువల్గా మనకు ఒక పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ తీయడానికి కూడా మీరు నియర్ ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నట్టయితేనే, అంటే 25 టు 29 వెయిట్ బిఎంఐ ఉంటేనే మీకు ఈ లైపోసెక్షన్ అనేది మీకు సేఫ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మీరు కనుక వెయిట్ గెయిన్ సమస్య అయితే చాలామందికి లైపోసెక్షన్తోని క్యూర్ అవుతుంది అనే ఒక అపోహలో ఉంటారు. లైపోసెక్షన్ అనేది ఓన్లీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే చర్మం కింద లేయర్స్లో ఫ్యాట్ తీయడానికి పనిచేస్తుంది తప్ప ఇది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. సో లైపోసెక్షన్లో షేపింగ్ బాడీ షేప్ అవుతుంది. ఆ స్కిన్ కింద ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ మాత్రమే మనం ఒక 70 to 80% తీయగలుగుతాము. బట్ లోపల ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ ఏదవుతుందో అది మనం అడ్రస్ చేయలేము. సో వెయిట్ గెయిన్తో మీరు బాధపడితే లైపోసెక్షన్ అనేది మీకు సొల్యూషన్ కాదు. లైపోసెక్షన్ అనేది ఒక బాడీ షేపింగ్ ప్రొసీజర్ మాత్రమే. మీరు వెయిట్ గెయిన్తో ఉంటే మీ ఫస్ట్ థింగ్ డైట్, లైఫ్ స్టైల్ లాంటి మీ ఆర్ ఎక్సర్సైజెస్, ఈ 3 కాంబినేషన్ మీరు ట్రైనర్తో కానీ ఆర్ మీ న్యూట్రిషనిస్ట్తో కానీ మీరు చేసుకుంటూ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకొని, ఇంక్లూడింగ్ గుడ్ స్లీప్, తర్వాత గుడ్ యాక్టివిటీ, సన్లైట్ అన్నీ మనం కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని, దాంతో కూడా తగ్గకపోతే ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందికి మనం బెరియాట్రిక్ సర్జరీ కూడా మనం సజెస్ట్ చేస్తాం. మీకు మీ వెయిట్కి మీకు ఏది సూట్ అవుతుంది మీరు ఒకసారి మీరు బిఎంఐ చెక్ చేసుకొని ఇంట్లోనే మీకు వీలైతే దగ్గరలో ఉన్న న్యూట్రిషనిస్ట్ కానీ ఆర్ ఫిట్నెస్ ట్రైనర్ కానీ మీరు కన్సల్ట్ అయ్యి, ఒకవేళ మీరు సర్జికల్గా మెడికల్గా వెయిట్ లాస్ కోసం చూస్తే ఖచ్చితంగా మీ సందేహాలకి రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఆ నియరెస్ట్ మీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయితే మీకు రైట్ ట్రీట్మెంట్ ఏదైతే మాత్రం సజెస్ట్ చేస్తారు.